ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాపర్టీ కత్తిరించి కాపర్ వైర్ దొంగిలించిన కేసును పోలీసులు త్వరగానే ఛేదించారు. నిందితులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు డీఎస్పీ ఉమేందర్ వెల్లడించారు. కోర్టులో అవుట్సోర్సింగ్ ఉద్యోగ పనిచేసే షేక్ షబీర్ ఇప్ప పరమేశ్వర్ అనే వ్యక్తితో కలిసి సుమారు 258 కిలోల కాపర్ వైర్ను మే 4వ తేదీన రాత్రి ప్రాపర్టీ రూమ్ నుంచి చోరీ చేసి స్క్రాప్ దుకాణ యజమాని ఇంగ్లీష్ రఫీక్కు విక్రయించారు. ఇక అనంతరం 30,000 రూపాయలను షేక్ షబీర్కు ఇచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ కేసును సంబంధం ఉన్న అందరినీ కూడా రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. ఇక చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్ఐ సిరాజ్ ఖాన్ అలాగే కానిస్టేబుల్ రమేష్లు రివార్డులు అందించి అభినందించారు. యాక్చువల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మే 4th నాడు ముందు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాపర్టీ రూమ్ నుంచి వెళ్ళి దొంగతనం చేసినామని చెప్పేసి వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఈ ప్రాపర్టీ ఎవరికి అమ్మిరంటే మన ఇంగ్లీష్ రఫీక్ స్క్రాప్ దుకాణం మనకు అమ్మినామని చెప్తే అతని దగ్గర పోయి మొత్తం టోటల్గా 258 కిలోల కాపరు రికవర్ చేయడం జరిగింది. తర్వాత అసలు ఈ ప్రాపర్టీ రూమ్ల నుంచి ఎలా దొంగతనం చేసిరనంటే ఫస్ట్ A1 ఇప్ప పరమేశ్వరు అతను కోర్టులో చుట్టుపక్కల ప్రాపర్టీ ర్యాగ్ పికింగ్ చేస్తున్నప్పుడు ఈ కోర్టులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ షేక్ షబ్బీర్ అనేవాడికి కనిపించి, అరే ఇక్కడ ఏమన్నా నీకు కాపర్ వైర్ కావాలన్నా అని చెప్పేసి అంటే అవును స్క్రాప్ కావాలని చెప్తే మరి నాకేమి ఇస్తావు అంటే నీకు డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఆ డబ్బులు ఇస్తా అని చెప్పేసి వీడు రాత్రిపూట రమ్మని చెప్పేసి ఆ కీస్ అతని దగ్గరే ఉంటాయి. ప్రాపర్టీ లాక్ రూమ్ కీస్ ఇస్తే ఓపెన్ చేసి వీళ్ళు దొంగతనం చేసుకొచ్చిన తర్వాత ఈ ఇంగ్లీష్ రఫీక్ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు